యునెస్కోతో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి జరగబోయే పెనుముప్పు గురించి మాట్లాడారు. దాంట్లో భాగంగానే యావత్ తెలంగాణలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అనేక చారిత్రక ఆనవాళ్ళకి టూరిజానికి అత్యంత అనుకూలమైనటువంటి ఒక జిల్లా. భద్రకాళి దేవస్థానం కానీ, 1000 స్తంభాల గుడి కానీ, కాకతీయుల కోట కానీ, కళాతోరణం, తర్వాత పోతే సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్లకోసారి జరిగే జాతరకి దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది ప్రజలు హాజరవుతే ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది సమ్మక్క జాతరకు వస్తుంటారు. వచ్చిన ప్రతి యాత్రికుడు భక్తుడు తప్పనిసరిగా రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించుకుంటారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఒక చారిత్రక గొప్ప ఆనవాలుగా దక్షిణ భారతదేశంలో ఉన్న 800 సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైనటువంటి కట్టడంగా అనేకమైన అద్భుతమైన శిల్పాలతో నాడు కాకతీయులు నిర్మించిన ఆ గుడిని చూసి అందరూ అబ్బురు చెందుతారు. అందుకనే అంతర్జాతీయ సంస్థ అయిన యునెస్కో గుర్తించి ఆ గుర్తింపించిన ఏకైక దేవాలయం. అలాంటి దేవాలయానికి సంబంధించి పరిరక్షణకు గాను కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగానే దీనికి సంబంధించి అది కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు పేరు పెట్టి పివి నరసింహారావు ఓపెన్ కాస్ట్ అక్కడ ప్రారంభించబోయేది. 300 మీటర్ల లోతులో ఆ యొక్క ఓపెన్ కాస్ట్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. అటు పాండవుల గుట్టలు, ఇటు లగ్నవరం చెరువు, సమ్మక్క జాతర, ఇటు వరంగల్ సిటీ, మొత్తంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ తెలంగాణకు వచ్చే చాలామంది టూరిస్టులంతా కూడా ఖచ్చితంగా వరంగల్ జిల్లా సందర్శించుకొని పోతుంటారు. అందులోటి ప్రపంచ పట్టణంలో గుర్తించబడిన యునెస్కో గుర్తించబడిన రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించుకుంటారు. రామప్ప దేవాలయానికి సంబంధించి ఆ కట్టడానికి సంబంధించి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా జరగబోయే నష్టాన్ని మా జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. మా జిల్లా సంగతి తెలిసిన ఎవరు కూడా ఈ రకమైన ప్రయత్నం చేయరు. తెలంగాణ ఉద్యమంలో కానీ, చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నాడు నిజాంకాలం వ్యతిరేకంగా పోరాటాలు కానీ, భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు కానీ, లేదా రాష్ట్ర సాధనలో కానీ అనేక కీలకమైన ఘట్టాల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన ఉంటుంది. మా తెరువు రాబాకండి, మా చారిత్రక ఆనవాళ్ళని చెరపబాకండి, కుట్రలు కుతంత్రాలు చేయబాకండి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా భారత రాష్ట్ర సమితి ఇటు హైదరాబాద్ నుంచి రాష్ట్ర పార్టీ తరఫున, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓపెన్ కాస్ట్ని మీరు మానుకోండి, అక్కడ తోవకండి. ఒకవేళ తవ్వడానికి ప్రయత్నం చేస్తే మర్యాదపూర్వకంగా ఈరోజు ఏ రకంగానైతే మేము చెప్తున్నామో మిగతా ఈ ఉద్యమ రూపంలో పోయి మీ పునాదులు పెగిలించడానికి, ఆ మీ పునాదులని ఆ యొక్క ఓపెన్ కాస్ట్లో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తీవ్ర పరిణామంగా దీన్ని హెచ్చరికగా ఈ ప్రభుత్వం తీసుకొని అలాంటి ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలి. చారిత్రక ఘట్టాలపైన ఏ రకమైన మరక అంటించడానికి, నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి వరంగల్ జిల్లా ప్రజలు కూడా సమయం వస్తే ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.